దయచేసి న్యూస్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. బండి సంజయ్ గారు వార్త చేసిండ ఆపరేషన్ గారు ఎందుకు ఎత్తివేయాలి? నక్సల్స్ తో చర్చలు జరిపి మీరే సాధించారు. నక్సల్స్ తూటాలకు 50,000 మంది బలయ్యారు. ఈ 50,000లో భారీ విధ్వంసం జరిగింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఆపరేషన్ కగారు విషయం నేను గతంలో మాట్లాడిన ఈ రోజు కూడా మా బండినకు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నా. బండి సంజయ్ గారు మాట్లాడిన దాంట్లో నేను కరీంనగర్ కి బండి సంజయ్ గారు కలుస్తాను నేను పోయినప్పుడు ఏబీవీపీ ఆఫీస్ లో నేను బస చేసిన. ఆ ఏబీవీపీలో జితేందర్ రెడ్డి గారితో పాటు అందరి ఫోటోలు ఇట్లా ఉన్నాయి. ఏబీవీపీ బిడ్డలందరూ వాళ్ళందరూ ఏం దేశద్రోహం చేసిరా? ఏం దేశద్రోహం చేసిర్రు అంటే ఈ దేశం కోసం పాటుపడ్డోని దేశభక్తికి ఉన్నోళ్ళని భరతమాత బిడ్డల్ని సంపిరు. ఎవరు? మావోయిస్టులు. ఎవరైతే మావోయిస్టు సానుభూతి పరు సమాజంలో బతావరో మీరు రాజకీయ నాయకులు మీరు ఏమో ఏమంటారు గన్మేలు వదిలేరు, రాజ్యాంగ వ్యవస్థ వదిలేసి మీరు కూడా లక్ష్యం కాదు. మరి ఎందుకంటే కరీంనగర్ గడ్డ పైన జితేందర్ రెడ్డి గారిని చంపిర్రు. జితేందర్ రెడ్డి గారితో పాటు 10ల సంఖ్యలో ఏబీవీపీలో నా పేదల బిడ్డలు హిందూ బంధువులని ఫోటో పెట్టుకున్నారు కదా. మరి బండి సంజయ్ గారు మన ఏ తప్పు ఉందా? ఆపరేషన్ కగారు ఎందుకు కావాలి అంటే మా బిడ్డలు చంపుకోవాలనా? ప్రజాస్వామ్యానికి విలువించి భారత్ మాతాకి జయ అని చెప్పేసి బిడ్డలందరూ చంపుకోవాలి. రాజ్యాంగాన్ని అవమానించి రాజ్యాంగాన్ని కూలి చేసి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేసే ఈ మావోయిస్టుల వ్యవస్థకేమో మద్దతు ఇవ్వాలనా? మరి మనకు ఓటెందుకు, రాజ్యాంగం ఎందుకు, పోలీసులు ఎందుకు? అయ్యంతా ఎవరైతే సానుభూతి పడరో వాళ్ళు అడుగుతాం. చెప్పు సమాధానం. తూటాతో అన్ని జరిగినప్పుడు ఏం పాపం చేసి అని చంపారు నన్ను అడుగుతున్నాను. జితేందర్ రెడ్డి ఎందుకు చంపినా చెప్పి? ఏం తప్పు చేసిండు? అవన్నీ మాట్లాడు. పేదల కోసం బతున్నారు. మరి ఎంతమంది మావోయిస్టు ఇన్ఫార్మర్ల పేరుతో చంపిరు మీరు? వాళ్ళందరికీ ప్రాణాలు కావా? ఖచ్చితంగా బండి సంజయ్ గారు మాట్లాడితే మీరు సంపూర్ణమైన మద్దతు ఇస్తాను. అది పరిస్థితి. నక్సల్ కూడా 50,000 మంది బయట అంటాడు. ఆ 50,000 మంది మరి ఏం పాపం చేసిర్రు? సరే రాజకీయ నాయకులు అంటే వాళ్ళు పనిచేసి తప్పు చేసి అనుకున్నాం. మిగతా వాళ్ళు ఏం తప్పు చేసిర్రు? ఏబీవీపీ కార్యకర్తలు ఏం పాపం చేసిర్రు? అంటే తూటా ఉంది, చంపేస్తాం. ఆపరేషన్ కగారు 100% ఉండాల్సిందే. ఆపరేషన్ కగారు 2 పెడతారా, ప్రో పెడతారా, ప్రో మ్యాక్స్ పెడతారా పెట్టి బరాబర్ల మావోయిస్ట్ వ్యవస్థ ఈ దేశ రాజ్యాంగానికి వ్యతిరేకమైన వ్యవస్థ. 30% మనకి చేయలేదు. ఎవరు ఏమనుకున్నా ఓట్ల కోసం మైనార్టీల కోసం ఎట్లయితే రాజకీయం చేస్తారో మావోయిస్టుల ఓట్ల కోసం ఈ దొంగ మల్లేసగాడు కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు అందరూ దొరికేసే ఇస్తారు. కానీ ప్రజాస్వామ్య భక్తులు ఓట్లు కావాలంటారు. ప్రజాస్వామ్య వ్యతిరేక వ్యవస్థ కదా అది. బీసీలకు మరో నయం వంచన గవర్నర్ రాష్ట్రపతి అయితే దొంగ బీసీ. వీడే దొంగ బీసీ అందరికంటే ఫస్ట్ ఈ దొంగ.